ఇక్కడ నాయకులు నిజంగా చెప్పాలంటే నాయకులు కాదు నాలాయకులు ఎక్కువ ఉన్నారు వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళనే ఎక్కువ ఉన్నారు వాళ్ళు అందుకే మన గడ్డ 60 ఏళ్ళు ఆగమాగమైంది ఒక రాణి రుద్రమ ఒక సమ్మక్క సారక్క ఒక కొమరం భీం ఒక సర్వాయి పాపన్న లాంటి వీరాది వీరులను కన్న నేల ఈ తెలంగాణ కానీ ఇట్లాంటి నేల మీదనే సమర్థత లేని సన్నాసులు ఆత్మగౌరవం లేని అసమర్థుల వల్లనే 60 ఏళ్ళు ఆగమైనం ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారు మనకు గుర్తు చేస్తున్నది ఒకటే సామంతులుగా ఉందామా ఢిల్లీకి స్వతంత్రులుగా ఉందామా ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది ఢిల్లీకి తోలు బొమ్మలు గుజరాత్ కీలు బొమ్మలు మళ్ళొక్కసారి తెలంగాణ తెర మీద ఎగిరెగిరి పడుతున్నారు నెలకు 3 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కట్టొచ్చేటోళ్ళు కూడా ఇవాళ మళ్ళొక్కసారి పెద్ద పెద్ద పోటుగాళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నారు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు 8 మంది బీజేపీ ఎంపీలు ఏం జరిగింది తెలంగాణకి 2 ఏళ్లలో ఆలోచించండి ఇలా తెలంగాణ గొంతు లేదు పార్లమెంటులో తెలంగాణ ఒక్క గలాన్ని వినిపించే వాళ్ళు కూడా పార్లమెంట్లో లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఆఖరికి ఒక బీజేపీ నాయకుడు నిన్నగాక మొన్న అంటున్నాడు ఇంకెందుకు తెలంగాణ గురించి మాట్లాడాలి వచ్చింది కదా రాష్ట్రం ఏం అవసరం ఉన్నది అని మాట్లాడుతున్నాడు ఒక బీజేపీ ఎమ్మెల్యే స్వాధించుకున్న కష్టపడి సాధించుకున్న స్వరాష్ట్రాన్ని మళ్ళీ బానిసత్వంలోకి పోనిద్దామా ఆలోచించండి స్వతంత్రాన్ని వదులుకొని సామంతులుగా బతుకుదామా ఢిల్లీకి ఆలోచించండి ఈ గులాబీ జెండా ఒక్కటే కేసీఆర్ గలం ఒక్కటే తెలంగాణను కంటికి రెప్పలాగా కాపాడుకునే తప్ప మరే బృందము మరే నాయకుడు మనకు ఏనాటికి కూడా మనవాడు కాడు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా చివరిగా నేను చెప్పేది ఒకటి తెలంగాణ తల్లి కడుపున పుట్టిన పార్టీ మన పార్టీ తెలంగాణను కడుపులో పెట్టుకొని కాపాడుకునే పార్టీ మన పార్టీ ఉద్యమ పార్టీగా ప్రపంచమే అబ్బురపడే పోరాటాలు చేసినాం అధికార పార్టీగా దేశానికే నమూనాగా ఉండే అద్భుత అభివృద్ధిని ఆవిష్కరించుకున్నాం ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున కొట్లాడుతూ ప్రభుత్వాల మెడలు వంచుతున్నాం 25 ఏళ్ల ప్రస్థానం మనది ఏ స్థానంలో ఉన్నా ప్రజల హృదయమే మన అసలు స్థానం ఏ పక్షంలో ఉన్నా మనది ప్రజాపక్షమే ఒక ప్రాంతీయ పార్టీగా 25 ఏళ్ల పండుగ జరుపుకుంటున్న గొప్ప ఏడాది ఈ సంవత్సరం బీఆర్ఎస్ చరిత్ర అంటేనే తెలంగాణ కథ తెలంగాణ ఆత్మకథ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న స్వీయ రాజకీయ అస్తిత్వం మనది 25 వసంతాల లాంగ్ మార్చ్ మనది అర్ధశతాబ్దం మైలురాయి వైపు ప్రయాణం జరుగుతున్న పయనం మనది మలుపులు ఎన్ని వచ్చినా అలుపు సొలుపు లేకుండా ప్రవహించే జీవనది బీఆర్ఎస్ ఆటుపోట్లు తట్టుకొని రాటుదేలిన మనం ఎత్తుపల్లాలు ఎన్నో చూసినాం పడ్డ ప్రతిసారి బలంగా మళ్ళీ తిరిగి లేచి నిలబడ్డాం అట్లాగే బూడిద కుప్పలోంచి ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ తిరిగి లేస్తాం మన తెలంగాణ ఆత్మను మనం గౌరవించుకున్నంతగా మనం ప్రేమించినంతగా ఎవ్వరు కూడా ప్రేమించలేరు